ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షరస్ అండ్ వ్లాగ్స్ అండి. సో ఈ వీడియో మే 4కి అయితే షూట్ చేసిందండి. అదే రోజు అయితే తీసేసుకున్నాం వీడియో అయితే. ఆ రోజు అయితే మా వారైతే ఉండేవాళ్ళండి. సో ఈ వీడియో తీసింది కూడా మా వారేనండి. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, ప్రెజెంట్ లేరు మళ్ళీ ఏంటి ఈ వీడియో అనేసి అనుకోకుండా చూడండి. సో అప్పుడు వీడియో ఇప్పుడు పెడుతున్నానండి, ఒక్కొక్కటి లైన్గా పెడుతున్నాను. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ది బ్లాగ్లో చూసారు కదా, ఎందుకురా బాబు అసలు ఎంత తెచ్చుకున్నాను అనిపించిందండి. ఇంకా మరి నేను ఎప్పుడు లీవ్కి వెళ్ళిన ఒక బ్యాగ్తో కానీ మరి రానండి, అసలు అన్ని తీసుకుని అయితే రాను. అప్పుడైతే ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళం కాబట్టి అంత ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఈసారి ఏంటంటే ట్రైన్కి అది కూడా 3 మారాలి కదా. మా వాచ్ ఉందండి, జాగ్రత్తగా నీటి పెట్టారా, అప్పడాలు ఉన్నాయా లేదండి. అప్పడాలు సగ్గుబియ్యం అప్పడాలు, ఇదిగోండి సగ్గుబియ్యం అప్పడాలు అనమాట. పిల్లల కోసం మా అత్తయ్య చేసి పెట్టింది. ఇవి ఇంకా మా కోసమేని మినపప్పడాలు. మీరు ఆల్రెడీ బ్లాగ్లో చూసుంటే కనుక ఈ బాక్స్ వచ్చేసి అప్పడాలండి పక్కన పెట్టే. డ్రెస్లో ల్యాప్టాప్ మాత్రమే ఉందండి. ఇంక ఇదైతే ఓపెన్ చేయను, టైం వేస్ట్ చేయకుండా. అక్కడ నుంచి నేను మొన్న యాత్రకి వెళ్ళాను కదా, అప్పుడు ముగ్గులు వేసుకొని వచ్చాను అనమాట. ఇది మా కింద ఆవిడ తీసుకురమ్మనే జాలి లాంటిది. తను ఇవి వేస్తుందంట, మిక్సర్ నేర్చుకుంటుందండి, ఇది తెమ్మన్నదండి. సో ఇది ఒకటి, అండ్ ఇది మొన్న అలా వెళ్ళాను కాబట్టి తెచ్చుకున్నానండి. ఇది ఐస్ క్యూబ్స్. తర్వాత పిల్లల బుక్స్ అంటే పాపకు చదివించాను, అట్లా నాకు టైం ఉన్నప్పుడే చదివించాను. బుక్స్ కూడా తీసుకుని వెళ్ళాను, మళ్ళీ అవి రిటర్న్ తెచ్చాను. ఇదిగోండి ఇదనమాట. ఇంకా ఇది కూడా మా కింద ఆమె తీసుకురమ్మన్నదండి, మిక్చర్ నేర్చుకుంటుందంటే. సో తన కోసం నేను మళ్ళీ అక్కడ నుంచి కొనుక్కొని తీసుకుని వచ్చాను. హాట్ బాక్స్ నాకు అప్పుడు అండమాన్లో ఉన్నప్పుడు గిఫ్ట్స్ ఇచ్చారు. సో హాట్ బాక్స్ 2 ఉంటే కనుక ఇవి కూడా తీసుకుని వచ్చాను. ఇందులో ఇంకా ఇంటికి సంబంధించినవి ఇవి కొంచెం తీసేసుకొని వచ్చానండి. ఇక్కడ వచ్చేసి ఇవి ఇంట్లో అసలు ఇవి ఇట్లాంటివి గిన్నెలు లేవు. సో చిన్నవి బాగున్నాయి అనేసి తీసుకున్నాను. ఇవి కూడా యాత్రలో తీసుకున్నాను. ఇవి ఎంతకి పడ్డాయి, 100కి 4 కదా. సో బాగున్నాయి, చాలా క్వాలిటీ ఉంది, అందుకే తీసుకున్నాను. ఇది నాకు కేక్ కోసం యూజ్ అవుతుంది అనేసి స్టాండ్ ఒకటి తీసుకుని వచ్చాను. ఇంకా అగరబత్తి స్టాండ్ లేదనమాట. అగరబత్తి స్టాండ్ ఒకటి. ఇది నాన్ వెజ్కి అనమాట, వెజ్కి వేరు నాన్ వెజ్కి వేరు. నాన్ వెజ్కి లేదనేసి గరిట ఒకటి తీసుకుని వచ్చాను. ఎత్తుకోండి ఇవే. ఇంకా ఇవి ఫ్లెక్సీ వెయిట్ మిషన్, ఇంతకుముందు తేలే కదా, వెయిట్ మిషన్ కూడా తెచ్చాను. ఇందులో అంటే ఇంకా కాస్మెటిక్స్ ఉన్నాయి. అతను తీసుకున్నాను, బాగున్నాయి అనేసి ఇంక ఇవి కూడా కొనేసాను అనమాట. సో చూసినవన్నీ కొనడమేనే మళ్ళీ ఎలుగుంటది. ఇది కేక్ కోసమే, ఇది కూడా కేక్ సంబంధించింది అని అంతే. ఇందులో ఇవైతే ఉన్నాయండి. ఇవన్నీ ఇంకా ఇందులో ఉన్నవన్నీ డ్రెస్సెస్ ఏనండి. సో ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అని. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా హైదరాబాద్. సో అప్పుడైతే అమ్మ ఇచ్చేసింది, ఎందుకంటే యూజ్ చేయట్లేదు నేను, నువ్వే తీసుకుపో అన్నది. ఇది రోటీ కోసమే తీసుకుని వచ్చాను అమ్మ దగ్గర నుంచి. ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నానండి, అంటే కొన్ని ఐటమ్స్ అనమాట. అవి ఎలా ఉన్నాయి అనేది నాతో పాటు మీరు కూడా చూద్దరండి. సో ఇవి వచ్చేసి కొన్ని చాలా డేస్ అయిపోయింది, బట్ నేనైతే ఓపెన్ చేయక అట్లా పెట్టేశాను అనమాట. ఏంటంటే ఇండస్ వ్యాలీ నుంచి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చాను. సో ఇవి వచ్చేసి ఇడ్లీ పాత్ర అనమాట అండి. సో అంటే ఇవి 3 in 1 లెక్క మనకి యూజ్ అవుతుంది ఇడ్లీ పాత్ర. ఎలా మా ఇంట్లో మా అత్తయ్య దగ్గర అయితే లేదనమాట. సో నా దగ్గర ఉన్నది అల్యూమినియము. సో తనకైతే ఇచ్చేద్దాం ఈసారి తీసుకుని వెళ్ళేసరికి అనేసి నేనైతే ఇది నాకైతే యూజ్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాండి. ఇందులో మనకి ఇట్లా డిఫరెంట్ టైప్స్ అవి అయితే వచ్చాయి. సో ఇది ఇండస్ వ్యాలీలో స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ ఇంకా డోక్లా అండ్ మోమోస్ మేకర్ అనమాట. అంటే వెజ్ స్టీమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో అయితే అంటే బేస్ కూడా చాలా బాగుందండి, అడుగు అనేది మాడిపోకుండా. సో నేను ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇడ్లీ పెట్టేసి ట్రై చేస్తున్నాను. కొన్ని స్టీల్లో ఏంటంటే మనకి అలా ఇడ్లీ అనేది ఉండిపోతుంది, మనం తీసినప్పుడు కూడా రాదు. బట్ నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చక్కగా అండి. కొంచెం లైట్గా ఆయిల్ పెట్టుకున్నా కూడా, ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం బ్యాటర్ వేసేసుకోవచ్చు. కొంచెం చల్లగా అయిన తర్వాత ఆ గరిటని కొంచెం వాటర్లో ముంచుకొని మనం తీసామనుకోండి, ఎలాంటి కూడా అనమాట. కింద చూడండి మీరు, ఇడ్లీ పాత్రకి అయితే అసలు అడుగు కూడా అంటలేదు అనమాట. సో చక్కగా ఇడ్లీ అనేది వచ్చేస్తున్నాయి మనకి. చల్లగా అయితే ఆటోమేటిక్ వచ్చేస్తాయి, కానీ కొన్ని స్టీల్కి అయితే మనకి లోపలంతా కూడా బ్యాటర్ అయితే ఉండిపోతుంది. బట్ దీనికైతే ఏం రాలేదనమాట. సో నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. చిన్న బుజ్జి ఇడ్లీలు అయితే వచ్చాయి. ఇంకా ఏంటంటే క్యాస్ట్ ఐరన్ చాలా బాగుంటుంది అని విన్నాను. సో కుక్ చేసే టేస్ట్ కూడా మనకి డెవలప్ అవుతుంది అనమాట. సో నేను ఇండస్ వ్యాలీలో ఈ బుజ్జి కడాయి అనేది తీసుకున్నానండి. సో తీసుకున్న
తెచ్చుకొని చాలా డేస్ అయింది. సో ఇప్పుడైతే వండి చూద్దాం అనేసి అలా చేస్తున్నాను. అలాగే కడాయి క్యాస్ట్ ఐరన్కి మనం వేడి చేయాలన్నమాట బాగా. సో మూకుడు అనేది బాగా వేడైతే ఆటోమేటిక్గా మనకి కుక్ అనేది కూడా చాలా వెంటనే అయిపోద్ది అనమాట. సో నేను ఇక్కడ బెండి ఫ్రై అయితే చేస్తున్నానండి. అండ్ కుక్వేర్కి వస్తే మనం క్యాస్ట్ ఐరన్లో వండితే టేస్ట్ నిజంగా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. సో చిన్న కడాయి కానీ చాలా బాగుంది, ఎందుకంటే మా ఫ్యామిలీకి సరిపోద్ది అనేసి. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, కింద అడుగు అనేది కొంచెం కూడా మారలేదన్నమాట. అసలు చూడండి, మాడలేదు. అదే నా థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇది గ్రిల్ ప్యాన్ అండి. ఇందులో మనము చికెన్ ఫ్రై చేసుకోవచ్చు అండ్ చాలా అనమాట, బ్రెడ్ రోస్ట్ అట్లా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు ఈ థర్డ్ దాంట్లో అయితే వండలేదు, ఇప్పుడు నేను వంట మీకు అయితే చూపిస్తానండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నవి ఇండస్ వ్యాలీ నుంచి అయితే. సో స్టెయిన్లెస్ స్టీల్ ఫస్ట్ చూపించాను కదండి. ఇప్పుడు ఎవరికైనా బేబీస్ ఫస్ట్ ఇయర్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకి చక్కగా యాపిల్స్ అట్లా ఫ్రూట్స్ బాయిల్ చేసుకోవడానికి డిఫరెంట్ కంటైనర్ వచ్చాయండి. అందులో మనము బాయిల్ చేసుకొని ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఇండస్ వ్యాలీ ఏంటంటే 100% ఫుడ్ గ్రేడ్ మెటీరియల్, క్యాస్ట్ ఐరన్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ ఏదైనా సరే మనం హెల్దీగా చాయిస్ అనేది తీసుకోవాలి. న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్లో 88% అవి రిటర్న్ అయ్యేలా చూస్తుందంట. సో మీరు నా కోడ్ వచ్చేసి వీక్ షో 100 అని యూజ్ చేస్తే ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో 12% ఎక్స్ట్రా ఆఫ్ అనేది వస్తుంది అనమాట. సో అలా అదైతే తప్పకుండా ట్రై చేయండి కోడ్ని. అండ్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. అండ్ రకరకాల కుక్వేర్ ఉంటాయి అనమాట వీళ్ళ దాంట్లో. అండ్ హౌ టు యూజ్ అనేది మనకి చిన్న కిట్ అయితే వస్తుంది అనమాట. సో టెన్షన్ పడ అవసరం లేదు. డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అలానే కోడ్ని కూడా మర్చిపోకండి, యూజ్ చేయండి. ఇవి 1 కిలో తీసుకొని వచ్చాను, నాకు ఇంకొక ఆవిడ తెమ్మన్నది. సో ఇదిగోండి ఎండు చేపలు అనమాట. ఇవి స్మెల్ వచ్చేస్తాయండి. తిన్నప్పుడు టేస్ట్ ఉంటాయి, కానీ ఇంట్లో ఉంటే మాత్రం అసలు స్మెల్లే మొత్తం. సపరేట్గా మళ్ళీ పెట్టాలన్నమాట. ఇంక ఇవి వచ్చేసి ఎండు చేపలు. సో నేను అక్కడ నుంచి ఏమేమి తీసుకుని వచ్చాను అనేసి ఇదేనండి. ఇంకా లాస్ట్ మీరు కూడా అనొచ్చు, మరి ఇంకా తేను నేను అక్కడ నుంచి ఇవన్నీ మోసుకుంటే సరిపోతుంది, నా వల్ల అస్సలు అవ్వదు. ఇదిగోండి ఇట్లాంటివి అయితే పర్లేదు, మనకు అక్కడ దొరకపోయినవి ఇట్లాంటివి ఎండు చేపలు. ఇవి పెద్ద చేపలు, అవి నెత్తలండి. కాకండి రండి చూపిస్తాను. ఇంకా సో కార్తీక షాంపులు ఎక్కువ యూజ్ చేస్తుంటాను. సో పిల్లలకైనా మా హస్బెండ్కైనా కార్తీక షాంపూ అనమాట. నేను కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను. ఇదిగో 2 కిలోల చింతపండు అండి తీసుకుని వచ్చాను. మా కింద ఒక 1 కిలో తీసుకురమ్మను, దానికోసం అండ్ నా కోసం అనమాట. అండ్ సోడిపిండి అంబలు చేసుకుంటాం కదా, ఆ పిండి అనమాట. ఎంత చక్కగా కట్టేసారు చూడండి ప్యాకింగ్ అయితే. అదేంటో అసలు ఇక్కడ దొరకనట్టు ఇవన్నీ తీసుకొని వచ్చాను. అసలు మోసినప్పుడు సరిపోయింది. ఇంకా జీవితంలో లగేజ్ తేను, ఇదే లాస్ట్. ఇంకా విలేజ్ నుంచి నేను తెచ్చుకున్న ఐటమ్స్ అనే తమ్నేల్ కూడా ఇదే లాస్ట్ అండి. నిజంగా మరి తీసుకురాను. ఇక ఇవన్నీ ఓపెన్ చేయను. పెసలు, జునుములు, ఇంకా ఒత్తులు కూడా. దేవుడి ఒత్తులు అంటే ఇంకా దొరకలేండి. దేవుడి ఒత్తులు ఇవన్నమాట. ఇవి ఆరతి బిళ్ళలు. ఇంక ఇవి అవే దొరకను. రండి ఎండుమిరపకాయలండి. ఇవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి, బట్ ఇలా లేవు, వేరే టైప్ ఉన్నాయి. ఎండుమిరపకాయలు అనమాట. ఇవి ఒక 1/2 కిలో తీసుకున్నాను. తపేలా ఇదేనండి ఈరోజు స్పెషల్ తపేలా అండి. మా ఇంటి నుంచి నేనైతే తీసుకుని వచ్చాను. ఇది పెళ్లిలో పెట్టింది అనుకుంటా తపేలా. సో ఇంకా అలా ఉన్నాయి కదా అనేసి నాకు ఇక్కడ లేదు ఇంత పెద్దది. సో అందుకోసమే ఇందులో ఏమున్నాయి ఇక్కడ రండి. ఇంక ఇవి కూడా అప్పడాలేనండి. తర్వాత సగ్గుబియ్యం అప్పడాలు, ఇవి రవ్వ ఇవి చేసింది అనమాట మత్తయ్య. ఇవన్నమాట. ఇది తపేలా మెయిన్ ఈ రోజుకి. పప్పు అండి, ఇక్కడ మినపప్పు మాత్రం తెచ్చుకోవాలి, ఎందుకంటే 95 రూపాయలు అరకిలో. సో నేను అక్కడ నుంచి తీసుకుని వచ్చాను 130 రూపాయలకి అనమాట. సో ఇంకా నేను అన్ని ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 125 రూపాయలకి అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి మినపప్పు 3 కిలోలు తీసుకుని వచ్చాను. పల్లీలు కూడా చాలా రేట్ ఇక్కడ. అంటే మేము అలా వస్తున్నాం కదా, ఖాళీ ఎట్లయినా బ్యాగ్స్ తేవాలండి అటు నుంచి ఇటు నుంచి అయినా. అందుకోసం ఇంకా బ్యాగులు ఖాళీకి ఎందుకు తేవడం అనేసి ఇవైతే కొన్నాను. బట్ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చే వరకు అయితే సరిపోయింది. బెల్లం అండి, బెల్లం మాత్రం మనకి ఇలాంటిది ఉండదు, వైట్ కొనడానికి. శనగపప్పు 1 కిలో, పుట్నాల పప్పు జంతికలు చేయడానికి 1 కిలో. ఇవి జంతికలు చేయడానికి పుట్నాల పప్పు ఇక్కడ దొరికిద్ది. మళ్ళీ తెచ్చినది ఏందో షాప్కి వెళ్తే మాత్రం మొత్తం లీస్ట్ పెద్దది అయిపోద్దండి. ఇంకా ఇవన్నీ బిర్యానీ సామాన్లు అనమాట, మసాలాలు అన్ని కూడా ప్యాక్ చేస్తాము. మేము ఉన్న రోజులు అక్కడ ఏవైతే వాడతామో అవి ఇంకా తెచ్చేసుకున్నాం. ఇది పెసరపప్పు ఏదో అండి, ఇది కూడా పప్పేనే. ఒక 2 కవర్లు ఏమంటే ఒకటే చేస్తారు. శనగలు అండి, ఇవి శనగలు అనమాట. కందిపప్పు, పల్లీలు అండి 3 కిలోలు తీసుకుని వచ్చాను అనమాట. అవి నాకు టేస్ట్ అనిపించలేదు, అందుకోసమే. ఇవి గోధుమ రవ్వ అండి, ఉప్మా రవ్వ అనమాట. ఇక్కడ ఇది బాగుంటది ఈ ఉప్మా రవ్వ. ఇవి 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. ఇవి ఇడ్లీ రవ్వ అండి,
మేబీ ఇక్కడ దొరకొచ్చేమో, బట్ నేను ట్రై చేయలేదు. బట్ నేను వాళ్ళు తెచ్చుకున్నానండి. 45 రూపాయలు ఎంత ప్యాకెట్ ఒకటి, అదే గోధుమ రవ్వ. సో ఇది బ్లాక్ చెన్న, నల్ల శనగలు ఇవ్వండి. ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ అండి 1 కిలో. అప్పుడు అదిగోండి అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి వెంటనే. ఇది హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను, ఇది అమ్మ ఇచ్చింది. ఇది తేనె నేను మా ఇంటి దగ్గర తీసుకునేది ఇది. సో ఇది ఇంట్లో అలా పడి ఉంటుందండి, అందుకే నేనే తెచ్చుకున్నాను. ఆనియన్స్ కట్టర్ అనమాట ఇది. ఇంతకు ముందు నుంచి ఉంది ఇంట్లో, మళ్ళీ ఎందుకు యూజ్ చేయట్లేదు, నాకు ఇక్కడ యూజ్ అవుతుంది అనేసి ఇది నేను అక్కడ నుంచి తీసుకుని వచ్చేసాను. మా అత్తయ్య ఉంటారు కాబట్టి ఇంత పెద్ద పని అయితే ఉండదు తనకి, అది దాంతో రాదు కూడా, అందుకే నేను తీసుకుని వచ్చాను. ఇది పసుపు కుంకుమ, దేవుడి కోసము పసుపు కుంకుమ అనమాట. ఊరగాయ, బెల్లం ఊరగాయ అండి ఇది. ఓకే, నువ్వులు మళ్ళీ తర్వాత ఏవో పెట్టిందండి, చిన్నోడాలు కూడా పెట్టినట్టుంది. సో చిన్నోడాలు కూడా పెట్టిందండి. ఇవన్నీ ఇంకా చిన్నోడాలు, ఇంకా నూక, ఇంటికి సంబంధించినవి మా అత్తయ్య కట్టేశారు. అవి బియ్యం పిండి, ఇది అన్ని ఇంకా ఇవైతే చెప్పలేను నేను, ఇంకా అవి ఇంకా బియ్యం పిండి అని చెప్తున్నాను కదా, అంతేని. అయితే మా ఊరు నుంచి తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవేనండి. ఎండి చేపలు నేను తపేల, ఈసారి మనకి ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే తపేల అనమాట. అక్కడ నుంచి వచ్చింది తపేల, ఫంక్షన్స్ కోసము తీసుకొని వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా ఉంటుంది పిల్లలతోని పని, ఎందుకంటే హస్బెండ్స్ మోస్తూ ఉంటారు కదా, అలాని కాదు, బట్ నేను కూడా మోసానండి. ఓకే గైస్, ఇదన్నమాట. ఇంత లగేజ్ మళ్ళీ ఎప్పుడు కూడా పంజాబ్కి అయితే తేను. ఏమైనా కావాలంటే ఇక్కడే కొనుక్కుంటాను తప్ప విలేజ్ నుంచి ఏమైతే యాక్చువల్లీ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్. ఒకసారి చూపించండి దగ్గర నుంచి. నేనైతే విలేజ్ నుంచి పంజాబ్ కి 3 రోజులు జర్నీ చేసి ఈ ఐటమ్ అయితే మొత్తం తీసుకొని వచ్చాను. పప్పులు, ఉప్పులు, శనగపప్పులు, ఇంకా మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఏం చెప్తే నా పప్పుల సంగతి ఇట్లా ఉంటది. లేడీస్ తోని మామూలుగా ఉండదు కదా. ఇదన్నమాట వీడియో నచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. ప్రస్తుతం ఇంతకు ముందు వీడియోలు అయితే చూసుంటారు కదండి. సో ఈ వీడియో చూసి కన్ఫ్యూజ్ అయితే అవ్వలేని వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ప్రెసెంట్ ఒక్కదాన్ని 2 పిల్లలతో ఈ ఐటమ్స్ ఏం చేయలేకు నాకు అయితే అర్థం కావట్లేదు. సో ఇలా అని తెలుసుంటే కనుక నేనైతే తీసుకురాకపోయి ఇన్ని ఐటమ్స్ అయితే. ఇదన్నమాట. బాయ్.